హలో గైస్, మనమైతే వచ్చేసాం బాహుబలి ది ఎపిక్కి. ఇదైతే ద ఫోకసింగ్ ఆన్ కెరీర్ పార్ట్ 3. అరే ఆల్రెడీ చూసిన సినిమానే అని థియేటర్కి ఎవరు రాలేదు. కాంతా టీజర్ కూడా వేసాడు, సూపర్ ఉంది. ఒక ఐకానిక్ మూవీ టికెట్ తర్వాత వస్తే దానికి కాకుండా ఇంకెక్కడ వెళ్తా బ్రో. ఈ సినిమాలో ప్రభాస్ది డబుల్ యాక్షన్ అంట. రాజమౌళి ఏందబ్బా గ్లో ఎఫెక్ట్ వేసిండు అని అనుకున్నాం, కాకపోతే ప్రొజెక్టర్ మీద వాటర్ని ఇలా మళ్ళీ ప్రభాస్ ఎప్పుడు డ్యాన్స్ చేస్తాడో ఏమో. అప్పుడు రానా ఎంట్రీ ఉంటుంది భయ్యా, ద బిగ్ బుల్. తర్వాత తమన్నా ఎంట్రీ తోటి ఒక పాట ఉంటుంది, అదే తమన్నా ఎంట్రీ తోటి పాట. పార్ట్ 1 నేను చూసింది నాకు గుర్తులేదు, కానీ పార్ట్ 2 చూసాను. కాకపోతే విజువల్ చూస్తుంటే మరీ కొత్తగా కనిపిస్తుంది. ఎవరికి చెప్పకండి, అసలు నేను బాహుబలి 1, 2 ఒకటేసారి చూసాను. ఎక్కడో తగ్గింది సీనా అని అనుకున్నప్పుడు ఈ సీన్ వస్తుంది భయ్యా, లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి. ఒక అనిరుద్ధు, ఒక తమ్మను, ఒక డిఎస్పి కలిపి కొడితే ఎట్లుండో చిత్త కొట్టుడు కొట్టినట్టుంది బ్రో. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే పీక్. ఆ మాస్ ఎలివేషన్స్కి లిటరలీ గూస్ బంప్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. మాస్ జాతరకి వెళ్ళాలో వద్దు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. బాహుబలిని కట్టప్ ఎందుకు చంపాడో తెలుసుగా గుండు. బాహుబలి యానిమేటెడ్ సిరీస్ది టీజర్ వదులుతున్నాడు భయ్యా, బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. ద ఇటర్నల్ వార్ SSMB 29 ఇది ఒకటేసారి రిలీజ్ అవుతాయేమో. 2017 ఏమో అనుకుని నేను సాహో టీజర్ వస్తా అని వెయిట్ చేస్తున్నా. ఈ ఫ్రేమింగ్ కే ర్యాంప్ బ్రో. తర్వాత మన స్వీట్ ఎంట్రీ ఉంటుంది. వార్ సీక్వెన్స్ విజువల్స్ కూడా బాగున్నాయి బ్రో. మనకు తెలియదు కానీ ఈ సీన్ని పవన్ కళ్యాణ్ నుంచి ఇన్స్పైర్ అయిన టాక్, బట్ సీన్ మాత్రం తెలుసుగా. నాకు సినిమా మొత్తంలో నచ్చే 2 షాట్లు బ్రో. ఒకటిది, ఇంకోటి అది వచ్చినప్పుడు చూపిస్తా. ఈ సీన్ టిక్టాక్ లో చేయడానికి రక్తాలు చిందించాం. తప్పు చేసిన దేవసేన ఆడదాని ఒంటి మీద చేస్తే నరకాల్సింది వేలు కాదు. దాని తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని తీయలేదు. ఇదే బ్రో నా సెకండ్ ఫేవరెట్ ఐకానిక్ షాట్. ఎవడేమన్నా ప్రపంచానికి ఒకే రాజమౌళి, ఒకే ప్రభాస్, ఒకే బాహుబలి.